రాజకీయాలకు పనికి రాడు, చేత కాదు అంటూ విమర్శలు చేశారు. ఒకే మాటకు కట్టుబడి ఉండేవాడు కాదన్నారు. ఎప్పుడెలా ఉంటారో తెలియదు అంటూ ఆరోపణలు గుప్పించారు. అలాంటి ప్రయాణంలో ఉన్న ఆయన జన ప్రభంజనం సృష్టించారు. పొత్తు అంటూ అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. వద్దంటున్న పార్టీతో కలిసి ఎన్నికల సమరానికి వెళ్లారు. 100% గెలుపుతో కింగ్ మేకర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే పవర్ స్టార్గా మారిపోయారు. 2024 ఏడాదిలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీ లిఖించుకున్నారు. 2024 ఏడాది ఏపీ రాజకీయాలను ఓ మలుపు తిప్పిందనే చెప్పాలి. వైనాట్ 175 అన్న పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఒక్కచోట కూడా గెలవలేదన్న పార్టీ ఏకంగా 100% రిజల్ట్తో ఏపీ రాజకీయాల్లో ఓ చరిత్ర సృష్టించింది. 2024ను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక ఎన్నికలను తన లైఫ్ అండ్ డెత్ అన్నట్లుగా పావులు కదిపారు. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతూనే దేశ రాజకీయాలకు కూడా కీలకంగా వ్యవహరించారు. టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలే ఏపీ రాజకీయాలకు టర్నింగ్ పాయింట్. అప్పటి వరకు పొత్తులపై ఊగిసలాట ధోరణిలో ఉన్న నేతలకు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఏపీలో టీడీపీ జనసేన పొత్తు కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇక తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన వైసీపీ నేతలకు పవన్ అంతే ఘాటుగా బదులిచ్చారు. వైసీపీకి బలమైన సోషల్ మీడియా ఉందని గుర్తించిన పవన్ వాళ్ళు చేసే ఆరోపణలకు అంతే ధీటుగా ఆన్సర్ ఇచ్చారు. 3 పెళ్లిళ్లు అంటూ తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన జగన్ను 4గో పెళ్లమంటూ పవన్ చేసిన కామెంట్ ఏపీ రాజకీయాల్లో ఓ దుమారం రేపింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడలో జరిగిన బహిరంగ సభ అయితే ఏపీ రాజకీయాలను ఓ మలుపు తిప్పింది. గుర్తుపెట్టుకో జగన్ అంటూ పవన్ ఇచ్చిన వార్నింగ్ అభిమానులకు ఓ ఊపి ఇచ్చింది. చెప్పినట్లుగానే సీఎం జగన్ను పాతాళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణే కాదంటూ చేసిన శపథాన్ని అక్షరాలా రుజువు చేశాడు. వారాహి సభలతో రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించారు పవన్ కళ్యాణ్. ఇక ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కీలకంగా వివరించారనేది వాస్తవం. ముందుగా 31 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన పవన్ బీజేపీ కూడా పొత్తు కలవడం, సీట్లు కేటాయింపులో పట్టుబడ్డంతో ఏపీలో కూటమి గెలుపు ముఖ్యమని భావిస్తున్నట్లు ప్రకటించారు. అందుకే తాను కేటాయించిన అసెంబ్లీ, పార్లమెంటు సీట్లను త్యాగం చేసి 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలకే పరిమితమయ్యారు. దీనిపై వైసీపీ నేతలు ఎన్ని విమర్శలు చేసినా సరే పట్టించుకోలేదు. చివరికి ఎన్నికల్లో 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో కూడా గ్రాండ్ విక్టరీ సాధించి 100% గెలుపుతో ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ఓ రికార్డు సృష్టించారు పవన్. ఇక కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవితో కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేసి అభిమానుల కోరిక తీర్చారు. ఇక ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ తీరు పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. గెలిచిన వెంటనే అమ్మ, అన్నా వదినల ఆశీర్వాదం తీసుకున్న వీడియోకు సోషల్ మీడియాలో అభిమానులు ఓ రేంజ్లో ఫిదా అయ్యారు. ఇక డిప్యూటీ సీఎంగా పవన్ ప్రమాణ స్వీకారోత్సవానికి మెగా ఫ్యామిలీ మొత్తం కదిలి వచ్చింది. అదే వేదికపై అన్న కళ్లకు నమస్కారం, పవన్ సంస్కారం అంటూ కామెంట్లు వెల్లువెత్తాయి. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత అటు పాలనాపరమైన అంశాలతో పాటు రాజకీయంగా పార్టీని బలోపేతం చేయడంపై కూడా పవన్ దృష్టి సారించారు. తనపైన, కుటుంబ సభ్యులపైన సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా కించపరిచేలా కామెంట్లు చేసిన వారిపై తీవ్ర చర్యలకు పవన్ కారణమయ్యారు. అలాగే వైసీపీని మరింత బలహీనపరిచేందుకు ఆ పార్టీలో కీలక నేతలు జనసేనలో చేరేలా పావులు కదిపారు. అదే సమయంలో పరిపాలనాపరమైన అంశాలపై కూడా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. ప్రధానంగా పీడీసీ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు కాకినాడ పోర్టులో షిప్ను సీజ్ చేయాలని ఆదేశించడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇక పంచాయతీల అభివృద్ధికి తన సొంత నిధులు 4 కోట్లు కేటాయించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఓవైపు కూటమి నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంటే దానికి తనదైన శైలిలో పవన్ చెక్ పెట్టారు. తమ వల్లే ప్రభుత్వం ఏర్పడిందంటూ కొందరు టీడీపీ, జనసేన నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు పవన్ బ్రేక్ కొట్టారు. సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేసినా సరే చంద్రబాబు ఆధ్వర్యంలోనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తుందని, రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ప్రకటించి విమర్శకుల నోటికి తాళం వేశారు పవన్. ఆవేశం ఎక్కువ, హడావుడి స్టార్ అంటూ తనపై విమర్శలు చేసిన వారికి బాబాయ్ పవన్తోనా అనేలా చేశారు. అందుకే పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు ఓ మాట వైరల్గా మారింది. రాజకీయాలకు వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు పొందిన పవన్ వాటిని అధిగమిస్తూ రోజురోజుకు పరిణితి సాధిస్తున్నారు. ఆవేశపరుడు అనే పేరు నుంచి ఆలోచన శక్తి ఉన్న నాయకుడిగా ఎదుగుతున్నారు. రాబోయే రోజుల్లో పవన్కు ఎదురులేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.